టీ అంటే చాలా మందికి ఓ వ్యసనం. ఎంతలా అంటే టీ తాగడం కోసం కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం చేసి మరీ తాగేసి వచ్చేంత ఇష్టం కొంతమందికి. అంతేకాదు, పొద్దున లేవగానే ఓ కప్పు గరం గరం ఛాయ్ గొంతులో పడలేదో ఇక వారికి ఏమీ తోచదు. కొందరికి తమ డే మొదలయ్యేదే టీతో అన్నట్లు ఉంటుంది. అయితే టీ తాగటం మంచిదా కాదా, తాగితే ఎలాంటి జాగ్రత్తలతో తాగాలి అనేది ఇప్పుడు ప్రశ్న. కొన్ని పరిశోధనల్లో తేయాకు తాగటం మంచిదని తేలితే మరికొన్ని పరిశోధనల్లో టీ సేవనం అంత మంచిది కాదని తేలింది. ఇవన్నీ కాసేపు పక్కన పెడదాం. అతిగా ఏది తాగరాదు అనేది మనకు తెలిసిందే. లిమిట్లో తాగితే టీలోని ఉత్ప్రేరకాలు ఒంటికి మంచిదే, కానీ మోతాదుకు మించితేనే అసలు సమస్య. టీ తాగినప్పుడు టీలోని కెఫిన్ ఒంటికి చేరి చురుకుదనం పెంచుతుంది, కానీ పరగడుపున టీ తాగటం చాలా ప్రమాదకరమని చెప్తున్నారు. అంతేకాదు, టీతో పాటు మనం తీసుకునే కొన్ని పదార్థాలతో కూడా కాస్త హానికరమైనవేనట. టీ తాగేటప్పుడు మనం తరచుగా నమిలే కొన్ని స్నాక్స్తో ఈ చిక్కులు వస్తాయి. అంతేకాదు, ప్లాస్టిక్ కప్లో టీ తాగడంతో క్యాన్సర్ వంటి అనారోగ్యాల బారిన పడే ప్రమాదాలు చాలా ఎక్కువ. అందుకే వేడి వేడి టీని మనం ఎలాంటి కప్పుల్లో తాగుతున్నామనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. స్టీల్ లేదా వెండి కప్పుల్లో టీ తాగితే ఆరోగ్యానికి మంచిదనే విషయం మనం గుర్తుంచుకోవాలి. మీకు చాలా వేడివేడిగా ఛాయ్ తాగే అలవాటు ఉన్నట్లయితే వెంటనే దాన్ని మానుకోండి. లేకపోతే ఇలా అతి వేడి ఉన్న టీ తాగితే క్యాన్సర్ రావడానికి అవకాశంగా మారుతుంది. రోజు 75 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ వేడి ఉన్న టీ తాగే వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, రెండింతలు ఎక్కువ అని కూడా తాజా పరిశోధనల్లో తేలింది. ఒక థ్రోట్ క్యాన్సర్ మాత్రమే కాదు, ఎసిడిఫికేషన్, అల్సర్ వంటి కడుపు సంబంధిత సమస్యలు వేధిస్తాయని చెప్తున్నారు. రీసెంట్గా ఐఐటి ఖరగ్పూర్ చేసిన పరిశోధన ప్రకారం ఓ వ్యక్తి రోజుకు 3 లేదా 4 సార్లు పేపర్ లేదా ప్లాస్టిక్ కప్లో టీ తాగితే అతి సూక్ష్మమైన 75,000 టైనీ ప్లాస్టిక్ పార్టికల్స్ ఒంట్లోకి చేరతాయట. మరి మీరు ఎలాంటి కప్పులో టీ తాగాలో డిసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. బయట టీ షాప్లలో లేదా ఆఫీసులో టీ తాగేవారు ఇది గుర్తుంచుకోవాలి. అలాగే మంచి పోషకాలున్న డ్రై ఫ్రూట్స్, కూరగాయలు తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ టీతో పాటు వీటిని తీసుకుంటే మాత్రం అది విషంగా మారటం ఖాయం. క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ముల్లంగి, బ్రకోలీ, బ్రసెల్స్ స్ప్రౌట్స్, సోయాబీన్ వంటి వాటితో కనుక టీని తీసుకున్నప్పుడు అనారోగ్యానికి దారితీస్తుందని చాలా మంది టీతో పాటు బజ్జీలు, పకోడీలు, గారెలు వంటి చిరుతిళ్ళు తింటారు. కానీ శనగపిండితో చేసిన ఇలాంటి వంటలతో పాటు ఛాయ్ తాగితే మీ ఒంట్లో పోషకాలు తగ్గిపోతాయి. అంతేకాదు, కడుపు నొప్పి, విరోచనాలు వంటి స్టమక్ అప్సెట్స్ కూడా తలెత్తుతాయి. టీ రుచిని పెంచేందుకు అందులో నిమ్మకాయ రసం పిండుకుని లెమన్ టీలా పదే పదే తాగే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కానీ వైద్యులు మాత్రం టీతో నిమ్మరసం కలిపి ఇలా తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా, గుడ్లతో చేసిన ఆహారాన్ని తింటూ టీ తాగటం అస్సలు మంచిది కాదు. క్రమంగా కడుపు, జీర్ణ వ్యవస్థకు కోలుకోలేని వ్యాధులకు ఈ కాంబినేషన్ దారితీస్తుంది. టీలోని టానిక్ యాసిడ్ ఎగ్లోని ప్రోటీన్తో కలిసి టానిక్ యాసిడ్ ప్రోటీన్ కాంపౌండ్గా మారి జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. అలాగే పొట్టు తీయని చిరుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదనే కారణంగా వీటి వాడకం పెరిగింది. ఇందులో భాగంగా వీటితో తయారైన వంటకాలను టీతో కలిపి తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. ఇలా మార్కెట్లో ఇబ్బడి ముబ్బడిగా దొరికే చిరుధాన్యాలతో చేసిన పదార్థాలు టీతో కలిపి తీసుకుంటే అనీమియా, జింక్ లోపాలు వస్తాయి. నిజానికి మొలకలు వంటి వాటిలో ఐరన్, జింక్, కాల్షియం, మెగ్నీషియం వంటివి పుష్కలంగా ఉన్నప్పటికీ టీతో కలిసినప్పుడు ఇది హానికారకంగా మారుతుంది. సో టీ తాగేవారు ఇవి గుర్తుంచుకుని టీ సేవిస్తే ఆరోగ్యానికి మేలు. అతిగా తీసుకోవడం మానేసి మితంగా సందర్భాన్ని బట్టి టీ తాగటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు.